మీరు చూస్తున్న ఇవి వచ్చేసి బియ్యం పిండితో నూడిల్స్. ఇవి వచ్చేసి మనం బియ్యం పిండితో చేసుకోవచ్చు మరియు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చును. బియ్యం పిండిలో తగినంత ఉప్పు వేసుకొని ఆవిరిపై ఉడకబెట్టుకోవాలి. దీంట్లోకి వచ్చేసి క్యారెట్, బీట్రూట్, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, బీన్స్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, స్వీట్ కార్న్ కూడా ఉంటే వేసుకుంటే మంచిగా ఉంటాయి. అదేవిధంగా ఈ విధంగా విడదీసుకోవాలి. ఒకవేళ మెంతం కూర ఎక్కువగా ఉన్నట్లయితే మెంతం కూర నువ్వుల పొడి వేసేసుకొని కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఈ విధంగా తగినంత నూనె బాణాలిలో వేసుకొని బాగా నూనెలో వేసేసి కలుపు. ఈ విధంగా కూరగాయలు బాగా నూనెలో వేగాలి. ఇక మనకు నూనె తక్కువ అనిపిస్తే ఈ విధంగా 1-2 స్పూన్లు వేసుకోవచ్చును. రుచికరమైన నూడిల్స్, బియ్యం పిండి నూడిల్స్ తయారు. వీటిలోకి వచ్చేసి పుట్నాల పొడి, పల్లీల పొడి, ఇక ఇష్టం ఉన్నవారు మామిడికాయ చట్నీతో కూడా తినవచ్చును. ఇక చివరిగా దీంట్లో చాట్ మసాలా వేసి కూడా ఇష్టం ఉన్నవారు కలుపుకోవచ్చును. దీనిపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంను మాకు కామెంట్ రూపంలో తెలియచేయగలరు.